చిత్తూరు జిల్లాలో దారుణం. అఖిల్ అనే వ్యక్తి చిత్తూరులోని లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ ఆత్మహత్యకు కారణాలు పోలీసులు పరిశీలిస్తున్నారు. మరణించిన వ్యక్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కిరణ్మయ్, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నా? ఏమైందో చెప్పమ్మా. చిత్తూరు లాడ్జ్లో అఖిల్ అనే వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడట. నా తమ్ముడి పేరు కూడా అఖిలే. వాడేనేమో నన్ను డౌట్గా ఉంది. కిరణ్మయ్, ఊరుకోమ్మా. అఖిల్ అంటే మీ తమ్ముడు ఒక్కడే ఉంటాడా? అయినా మీ తమ్ముడు చిత్తూరులో ఎందుకుంటాడు? ఈ ఊళ్ళో జరిగిన అవమానం వాడిని ఏ ఊరికి నెట్టేసిందో తెలీదు. అందుకే వాడు ఇక్కడ అక్కడ అని ఎక్కడుంటాడో తెలీదు. అఖిల్ పేరుతో ఏ ప్రమాదం జరిగినా అది నా తమ్ముడే అనుకుంటాను. టీవీలో వచ్చే స్క్రోలింగ్ ని బట్టి చూస్తే వాడు నా తమ్ముడే అనిపిస్తోంది. ఊరుకోమ్మా. విక్రమ్ని ఆ ఊరికి ఫోన్ చేసి అఖిల్ వివరాలు కనుక్కోమని చెప్తాను. వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి వివరాలు సేకరించడం తేలికే. ఇప్పుడే వాడిని ఫోన్ చేసి కనుక్కోమని చెప్తాను. నువ్వేడవుకమ్మా. విక్రమ్, విక్రమ్, కిరణ్మయ్ ఏడుస్తుందిరా. ఎందుకు ఏడుస్తుంది? చిత్తూరు లాడ్జిలో ఎవరో అఖిల్ అనే వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడంట. కిరణ్మయ్ తమ్ముడి పేరు కూడా అఖిలే కదా. ఆ చనిపోయిన వాడు తన తమ్ముడే అనుకుంటుందిరా. కొంచెం ఆ కుర్రాడెవరో ఏంటో వివరాలు తెలుసుకోరా. అలాగే అమ్మా. సరే, నేను చూసుకుంటాను. అలాగే అమ్మా. ఆ చనిపోయిన వ్యక్తికి 45 సంవత్సరాలు. కిరణ్మయ్ వాళ్ళ తమ్ముడు వయసు 25 సంవత్సరాలే. అతను ఇతను ఒక్కరు కాదని వెళ్ళి చెప్పమ్మా. సరేరా. కిరణ్మయ్, విక్రమ్ కనుక్కున్నాడమ్మా. చనిపోయిన అతనికి 45 ఏళ్లంట. మీ తమ్ముడు కాదట. నువ్వు మీ తమ్ముడని చెప్పేసరికి నేను చాలా భయపడ్డానమ్మా. మీరు ఒక్కసారే భయపడ్డారు. నేను ప్రతిరోజు భయపడుతూనే ఉన్నాను. అందుకే నేను మీ కొడుకుని క్షమించలేను. ఏం చేసినా కిరణ్మయ్ విక్రమ్ని